వెల్కమ్ టు పిఎస్ఎల్వి టీవీ ఛానల్. నేను సరస్వతి. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ప్రస్తుత సమాజంలో చాలామంది అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. స్కిజోఫ్రేనియా అనే మానసిక సమస్యతో కూడా కొంతమంది బాధపడుతున్నారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. చాలామంది మందులు వాడినా సరే దీని నుంచి బయటికి రాలేకపోతున్నారు. డాక్టర్ గారి మాటల్లో దాని గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చారండి. చాలామంది రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అందుట్లో ఈ స్కిజోఫ్రీనియా అనేది చాలా కాంప్లెక్స్ అండి, క్లిష్టమైందండి, బాగా కాంప్లెక్స్ అనమాట. ప్లస్ అట్ ద టైం చాలా సీరియస్ ప్రాబ్లం అండి, చాలా తీవ్రమైన ప్రాబ్లం అన్నమాట ఇది. ఎందుకంటే ఈ సమస్యలో ఉన్నవాళ్ళు వాస్తవానికి దూరంగా ఉంటారండి, అంటే రియాలిటీకి దూరంగా ఉంటారండి. సో వాళ్ళు ఏమవుతుందంటే ఎప్పుడైతే వాస్తవానికి దూరంగా ఉంటామో మన డైలీ లైఫ్లో పనులు చేయటం అనేది కష్టం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళు మర్చిపోతారు అనమాట, తెలియదు, ఏం చేయాలో తెలియదు. బయటకు వెళ్ళి పనులు చేయలేరు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు అనమాట. ఈ జనరల్గా నా అబ్జర్వేషన్లో, నా రీసెర్చ్లో ఇది 15 to 30 years ఆ ఏజ్ గ్రూప్లో ఇది హిట్ అవుద్దండి. ఈ స్కిజోఫ్రెనియా అనే ప్రాబ్లము హిట్ అవుద్ది అనమాట. జనరల్గా ఈ టీనేజ్లోనే హిట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. కానీ చాలామంది హిట్ అయినా తెలుసుకోరండి, తెలియదు అనమాట వాళ్ళకి. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచి అది బాగా సీరియస్ కండిషన్లోకి వచ్చింది, అప్పుడు తెలుసుకుంటారండి. ఈ స్కిజోఫ్రెనియా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే వీళ్ళు లేనిది ఉన్నట్లుగా భావిస్తుంటారండి, లేనిది ఉన్నట్లుగా భావిస్తారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఎవరో మాటలు వినిపిస్తున్నాయి, నన్ను కామెంట్ చేస్తున్నారు, నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, నాకు వినిపిస్తున్నాయి అని చెప్తాడండి. అక్కడ ఎవరు ఉండరు, మనుషులు ఎవరు లేరు, కానీ ఆయనకు మాటలు వినిపిస్తున్నాయి. మనం పక్కన చూసిన వాళ్ళు ఏమంటారు, ఏది సిల్లీగా మాట్లాడుతున్నావు, అక్కడ ఎవరు లేదు, ఎట్లా మాట్లాడుతున్నా అంటే లేదు ఉన్నారు నేను అని చెప్పేసి గట్టిగా వాదిస్తుంటాడు. తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే పోలీసులు నన్ను చేంజ్ చేస్తున్నారు, నన్ను వస్తారు, వాళ్ళు పట్టుకెళ్తారు అని చెప్పేసి రూమ్లో వెళ్ళి దాక్కుంటాడు. వాళ్ళుగానే ఈ ఆలోచన వచ్చేసి వెళ్ళి భయపడి వెళ్ళిపోతుంటాడండి. లేదా కొంతమంది ఇంట్లోంచి పారిపోతారండి, అలా కూడా కొంతమంది ఇంట్లోంచి పారిపోతారు, కొంతమంది ఇంట్లో దాక్కుంటారు. ఓకే, చూసారు ఎట్లా బిహేవియర్ మారిపోతుందో. ఓకే, వాళ్ళకి వయసుతో పని లేదు, క్వాలిఫికేషన్తో పని లేదు. ఈ స్కిజోఫ్రెనియా గారికి హిట్ అయిందంటే వాళ్ళ భ్రాంతిలో ఉంటారన్నమాట. తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళు నిజం కాని వాటిని నమ్ముతారండి, నిజం కాని వాటిని నమ్ముతారు అనమాట. ఏమంటారు, నాకు టీవీ ద్వారా మెసేజ్ వచ్చింది, వాళ్ళు ఏదో నన్ను చేస్తారంట, అదేదో చేయబోతున్నారంట, రేడియో నుంచి మెసేజ్ వచ్చింది. ఓకే, ఇట్లా అక్కడ అది నిజం కాదు యాక్చువల్గా చెప్పాలంటే. లేకపోతే నన్ను ఎవరో చంపడానికి వస్తున్నారు, ఓకే నన్ను చంపేస్తారు, మీకేం తెలుసు ఎంత టెన్షన్ ఉందో, వాళ్ళు చంపడానికి నేనే చచ్చిపోతా అంటాడు. మరి ఈ విధంగా చెప్తున్నప్పుడు మరి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. ఏదో అయిపోయింది తనకి, చాలా టెన్షన్, స్ట్రెస్, ఇది ఇట్లా అయిపోయాడు మనలో బాగున్న వ్యక్తి, ఇది ఎవరో చంపడానికి వస్తున్నారు, నేనే చచ్చిపోతాను అంటున్నాడు. ఇక వాళ్ళ పాపము టోటల్లీ అన్స్టేబుల్ అయిపోతారు. అయితే మరి వాళ్ళ ముందే వాళ్ళ కొడుకో కూతురు చనిపోతానంటే అది ప్రాబ్లం కదండి. ఓకే, అదేవిధంగా కొంతమంది అలా ఉంటారంటే ఈ సిమ్టమ్స్ ఉన్నాళ్ళు. సార్ ఎవరో ఒక అమ్మాయికి వచ్చేమో అయితే ఆఫీస్లోనో లేకపోతే కాలేజీలోనో కొంచెం హ్యాపీగా మాట్లాడింది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఓకే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంతవరకు వెళ్తాడండి. అది ఒక లక్షణమే, అది కూడా ఒక లక్షణమేనండి. యాక్చువల్గా అమ్మాయి ఇతంది ఏం చెప్పలా. ఓకే, ఇది వచ్చిన నిజంగానే నన్ను ఊహించుకుంటాడు, అనుకుంటాడు ఇది ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది కాబట్టి నన్ను నాకు వెళ్ళి స్మైల్ చేసింది, లేకపోతే నాతో మాట్లాడింది. ఓకే, ఆ విధంగా ఊహించుకొని ఆ ఫర్దర్ స్టెప్స్ వేస్తారు. ఒక అతను ఇట్లనే పాపం చేసి లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు. అంటే స్ట్రెస్కి గురవడం వల్ల అలా అవుతుంటారా? ఈ ప్రాబ్లం వల్ల, స్కిజోఫ్రెనియా అనే ప్రాబ్లం సమస్య రావటం వల్ల ఈ లక్షణం వచ్చేసి ఇది నిజం కాదని తెలియక దాన్ని నమ్మి దాని ముందుకు వెళ్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంతమందికి అంటే ఈ లక్షణాలు అందరికి ఒకరికి ఉండక్కర్లేదు, ఒకరికొక లక్షణం ఉండొచ్చు. కరెక్ట్, అన్ని లక్షణాలు ఒకేలా ఉండక్కర్లా, ఒకరికొక లక్షణం వస్తుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే కొంతమంది సస్పెషన్ అండి, నాకెవరో చేతబడి చేశారు, నన్ను ఎవరో చంపాలని చాలా మంది చూసాను అలా అనుకుంటుంటారు. మీరే నాకు
ఫుడ్లో మందు పెడుతున్నారు, జరిగిపోయినా అనుకుంటారు. అందువల్ల ఇట్లా అయిపోయాను నేను, ఓకే మీ వల్లే నేను చెడిపోయాను, లైఫ్ పోయింది అని వాళ్ళకు శత్రువులాగా చూస్తుంటారు. అందుకని మేమేం చెప్తామంటే ఇంట్లో ఎవరికైనా సరే ఈ స్కిజోఫ్రీనియా అనే సమస్య కనుక వస్తే హోల్ ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. సపోజ్ ఒక సన్కి వచ్చింది అనుకోండి, ఫాదరు మదరు బ్రదర్స్ సిస్టర్స్ ఎంటైర్ ఫ్యామిలీ సఫర్ అయిపోతుంది. సో కాబట్టి పేరెంట్స్ తెలుసుకోవాలండి ఈ లక్షణాలు ఈ లక్షణాలు ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు వెంటనే చర్య తీసుకోవాలి. మరి దీనికి ట్రీట్మెంట్ విధానాలు మెయిన్గా 2 ఉన్నాయండి. ఓకే, ఒకటి మన సైకియాట్రిస్ట్ డాక్టర్స్ ఉంటారండి, వాళ్ళు ఈ స్కిజోఫ్రీనియాకి కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి మెల్లమెల్లగా కంట్రోల్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు వాడినా తగ్గట్లేదండి. తగ్గినప్పుడు కొంతమంది సైకియాట్రిస్టులు ఏం చేస్తున్నారంటే మరి ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం, ఇది దీనికి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే, మందులు వాడకపోతే ఇతను ప్రాబ్లంలో పడతాడు, ఇతను లైఫ్ ప్రాబ్లంలో పడతాడని వాళ్ళ మైండ్ ప్రోగ్రామ్ చేసేస్తారు. మరి మేమేం చెప్తున్నామంటే మరి లైఫ్ లాంగ్ మందులు వాడితే ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇతను మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోలేడు, కొంతమంది చెప్పకుండా చేసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ బయటకు వచ్చినప్పుడు వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ చేయలేరు, అప్పుడు బయటపడుద్ది, అప్పుడు లేనిపోయిన కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. మేమేం చెప్తున్నామంటే సైకియాట్రిస్ట్ డాక్టర్ చెప్పాలండి 2 సంవత్సరాలు మందులు వాడితే మీకు కొన్ని రీప్రొడక్షన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని పర్టికులర్ ఆర్గాన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పట్లేదు. అది చెప్పకపోవడం వల్ల ఏమవుతుందంటే మా దగ్గర రావడానికి సందేహిస్తున్నారండి. ఓకే, రెండో మార్గం ఏంటంటే సైకాలజిస్టులు. చాలామంది సైకాలజిస్టులు ఈ స్కిజోఫ్రీనియాకి ట్రీట్మెంట్ ఇవ్వరండి, ఇచ్చే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మందులు వాడుతున్నాడు కదా, తగ్గలేదు కదా, లేనిపోయింది మనం ఎందుకు దాంట్లో పడాలండి. పైపెచ్చి వీళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా కష్టం అండి మందులు లేకుండా. నేను దీని మీద చాలా పరిశోధనలు చేశానండి, ఎందుకంటే నేను పెద్ద పెద్ద కార్పొరేట్స్లో ట్రైనింగ్ ఇస్తుంటాను. కొంతమంది పార్టిసిపెంట్స్ వచ్చి సార్ మా వాడు దీంతో సఫర్ అవుతున్నాడు సార్, 2 సంవత్సరాల నుంచి మందులు వాడాము ఏమీ జరగలేదు సార్, ఓకే మీరేమైనా చేయండి అంటే దాని మీద చాలా రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి నేను వాటి కాజెస్ ఫైండ్ అవుట్ చేశాను. ప్రతిదానికి ఒక రూట్ కాజ్ ఉంటుంది. నేను చాలామంది స్కిజోఫ్రీనియా వచ్చిన వాళ్ళని కన్సల్టేషన్ చేసి ఓకే అసలు వీళ్ళకి ఎక్కడ స్టార్ట్ అయింది, అందుకని నేను కన్సల్టేషన్ చేసినప్పుడు ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడతాము, మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతాము, తర్వాత ఈ వ్యక్తితో మాట్లాడతాము. మేము 3 to 4 hours కన్సల్టేషన్ ఉంటుందండి. ఓకే, అదే సైకియాట్రిస్టులు అయితే 10 minutes ఈ సిమ్టమ్స్ చూడంగానే వినిపిస్తానే అనగానే స్కిజోఫ్రీనియా డిసైడ్ చేస్తారు, మందులు రాసేస్తారు. డాక్టర్ బాధ్యత డాక్టర్. ఒక మాది మందులు లేకుండా ట్రీట్మెంట్ కాబట్టి నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి, నేను ఇంజనీరింగ్ కూడా చేశాను కాబట్టి చాలా టెక్నికల్గా రీసెర్చ్ చేసి అసలు రూట్ కాజ్ ఎక్కడ ఉంది దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ డిజైన్ చేసి బాగా నేను క్రియేటివ్ థింకింగ్ మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి కొత్త కొత్త ఐడియాస్ తీసుకొచ్చి ప్రతి స్కిజోఫ్రీనియా పేషెంట్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ లాగా టేకప్ చేస్తానండి. టేకప్ చేసి అందరితో మాట్లాడి రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దీనికి సొల్యూషన్ డిజైన్ చేస్తామని. ఇప్పుడు వాళ్ళు తీసుకురాగానే మేము కౌన్సిలింగ్ ఇవ్వమండి. ప్లస్ ఈ కుటుంబ సభ్యులు మొత్తాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయాలండి ముందు, అప్పుడే కౌన్సిలింగ్ తీసుకుంటాం. ఎందుకు ప్రిపేర్ చేయాలంటే ఆల్రెడీ వీళ్ళు డాక్టర్స్ దగ్గర మందులు వాడి ఉన్నారు, డాక్టర్స్ ఆల్రెడీ వీళ్ళకి చెప్పారు ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడితేనే లేకపోతే ప్రాబ్లం అవుద్దని. ఇప్పుడు వాళ్ళకి ఏమనిపించద్దు అంటే అరే మందులు వాడిందే తగ్గింది, ఈయన కౌన్సిలింగ్ ద్వారా ఎట్లా చేయగలడు ఆ భయంతో మా దగ్గర రావట్లేదండి. నేను యాక్చువల్గా దీని మీద ఎంతో రీసెర్చ్ చేసి మందులు వాడిన వాళ్ళని మంచిగా చేశాను, మందులు వాడని వాళ్ళని కూడా ఇంకా మంచిగా చేశాను. నా రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ మందులు వాడుంటే మేమేం మందులు వెంటనే మాన్పించం, మీరు మందులు వాడుతూనే మా సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మీరు కనుక మందులు వాడుతూ ఉంటే కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటే మిమ్మల్ని 6 months to 1 year నార్మల్ చేసేస్తాం. 6 months to 1 year, ఇది కాంప్లికేటెడ్ గా 6 months to 1 year పట్టుద్ది. ప్లస్ ఎప్పుడైతే మీరు మంచిగా స్ట్రాంగ్ అవుతారో అప్పుడు మీ సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మందులు తగ్గించుకోండి మెల్లమెల్లగా, దాని నుంచి బయటికి రండి. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాలు మందులు వాడాము తగ్గలేదు అని భయపడి నిరుత్సాహపడాల్సిన పనే లేదు. ఓకే, మా దగ్గర కనుక వస్తే మీ మందులు కంటిన్యూ చేస్తారు, మేము మెల్లమెల్లగా మీ రూట్ కాజ్ను ఐడెంటిఫై చేశాం కాబట్టి
దానికి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలో మెల్లమెల్లగా మీకు ఇస్తాము, మీ థింకింగ్ మారుస్తాము, మీకు కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాము. దీంతో మీరే మెల్లమెల్లగా ఆ సమస్యలోంచి బయటకు వస్తుంటారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను ట్రీట్ చేసినవి. అసలు కనుక మందులు తీసుకోకుండా కనుక వాళ్ళు డైరెక్ట్గా మా దగ్గరకు వస్తే 2 to 4 monthsలో మంచిగా చేస్తారు. మందులు తీసుకోకుండా వస్తే అసలు ఏం తీసుకోకుండా ఈ స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేశారు, మా దగ్గర తీసుకొచ్చారు అనుకోండి, వాళ్ళని 2 నెలలు లేదా 4 నెలల్లో మంచిగా చేస్తారు, బ్యూటిఫుల్గా అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి మ్యారేజ్ అయ్యింది. పాప అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత హస్బెండ్ ఈ అమ్మాయి ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచింగ్ వెళ్ళాడు అనమాట. సో దాంతో బాగా డిస్కరేజ్ అయిపోయి ఈ ప్రాబ్లంలో పడిపోయింది అనమాట. పడిపోతే ఇక అప్పుడు జనరల్గా మరి వాళ్ళ హస్బెండ్ కనుక్కొని ఈ అమ్మాయి స్కిజోఫ్రీనియా మందులు వాడాల్సిందని వాళ్ళ కన్సల్టెంట్ చెప్పాడు అనమాట. సో లక్కీగా ఏంటంటే ఈ అమ్మాయి ఫార్మసీ చేసింది. ఈ అమ్మాయికి తెలుసు మందులు ఎట్లా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయో, ఎంత డ్యామేజ్ చేసి తెలుసు. ఐ డోంట్ వాంట్ యూజ్ ఎనీ మెడిసిన్, నేను ఎట్లానే సఫర్ అవుతాను అన్నమాట. కొంతమంది ఈ స్కిజోఫ్రీనియా వాళ్ళు భోజనం చేయరండి, 2-3 రోజులు అట్లానే పస్తుంటారు అనమాట, సఫర్ అవుతుంటారు అనమాట. సరే వాళ్ళు ఇన్లాస్ పాపం మంచిగా కోఆపరేట్ చేసి అట్లనే వీడు అమ్మాయి ఫాదర్ మదర్ కూడా కోఆపరేట్ చేస్తే వాళ్ళు ఎట్లయినా కౌన్సిలింగ్ ఇవ్వాలని అన్నారు. సరే తీసుకురండి అన్న. అసలు అమ్మాయి రూమ్ నుంచే బయటకు రావట్లేదండి, ఎవరిని మీద తిడుతుంది, మమ్మల్ని కూడా తిడుతుంది. ఓకే, మీరే ఎట్లా కూడా హెల్ప్ చేయాలండి. నేను చెప్పి మేము వేస్తే మమ్మల్ని కూడా తిడతారు వాళ్ళు, లేదంటే గ్లేస్ అని ఎట్లా రావాలంటే సరే వెళ్ళాను. వెళ్ళి అమ్మాయి మొట్టమొదటిలో యాక్సెప్ట్ చేయలేదండి. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం చాలా టైం పడుతుందండి. మెల్లమెల్లగా చెప్తే తర్వాత వెళ్ళి సెషన్స్ ఒక 1 month సెషన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు. కొంచెం బెటర్ అయింది. తర్వాత మంత్ సెషన్స్కి మా ఇంటికి వచ్చింది, మా ఆఫీస్కి వచ్చింది, సెషన్స్ ఇచ్చేసారండి. సెకండ్ మంత్ సెషన్ అయిపోయింది, కంప్లీట్గా నార్మల్ అయిపోయింది. హ్యాపీగా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు హ్యాపీగా కాపురం చేస్తున్నారు. ఒక ట్యాబ్లెట్ యూజ్ చేయాలి, అదేంత మీకు. సో కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇంకో కేసు కూడా చెప్తాను మీకు. ఇది వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. ఆ అమ్మాయి వెరీ డైనమిక్ పర్సన్ అనమాట. ఓకే, అనుకోకుండా కొన్ని సందర్భాల్లో అమ్మాయి స్కిజోఫ్రీనియాలో పడిపోయింది. వాళ్ళు ఇండియా తీసుకొచ్చి, నేను వాళ్ళకి తెలుసు అనమాట, తీసుకొస్తే నా దగ్గరికి తీసుకొస్తే నేను ఆ అమ్మాయికి ఫస్ట్ చాలా సీవియర్ స్కిజోఫ్రీనియా ఉందన్నమాట. ఇంటికి వెళ్ళి 1 month సెషన్స్ ఇచ్చాను. కొంచెం మార్పులు వచ్చింది. వచ్చిన తర్వాత మా ఆఫీస్కి వచ్చింది. 4 months అట్లా కౌన్సిలింగ్ ఇచ్చాను. హ్యాపీగా పూర్తిగా బయటకు వచ్చింది. మళ్ళీ ఆ కంట్రీ వెళ్ళిపోయిందండి. ఒక మెడిసిన్ లేదు. మరి ఈ సైకియాట్రిక్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, కొంతమంది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అని చెప్తున్నారు. అవసరం లేదండి. నేను దాని రూట్ కాజెస్ ఫైండ్ అవుట్ చేశాను కాబట్టి వాటిలోంచి ఎలా బయటపడాలనేది ఆ థింకింగ్ ప్రాసెస్ నేర్పుతున్నాను. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాం అన్నమాట. ఇచ్చినప్పుడు దీని నుంచి బయటకు రావచ్చు. ప్రస్తుతం ఒక కేసు డీల్ చేస్తున్నాను. ఇతను యూరోపియన్ కంట్రీస్లో ఇతను స్కిజోఫ్రీనియా ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఒక 6 years మెడిసిన్స్ వాడాడు, ఏం మార్పు లేదండి. ఇక లాభం లేదని కోర్స్ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చేసాడు. వచ్చిన తర్వాత మరి వాళ్ళ మదరు షీజ్ ఎ వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, PhD అనమాట. ఇప్పుడు రిటైర్డ్ మదరు, ఫాదర్ కూడా మంచి వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. వాళ్ళు ఎవరో నా గురించి తెలుసుకొని ఈ స్కిజోఫ్రీనియాకి మందులు లేకుండా నయం చేస్తానని తెలుసుకొని వాళ్ళ మదరు నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదండి పరిస్థితి, మరి ఇట్లా ఒక 6 months పట్టుద్ది, మీరందరూ కోఆపరేట్ చేస్తే ఈ కుర్రాన్ని మనం కౌన్సిలింగ్ మంచిగా చేయొచ్చు అన్నారు. కొందరికి రావడానికి కుదరకపోతే అప్పుడేం చేయాలి డాక్టర్ గారు? రావడానికి కుదరకపోతే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే అప్పుడు ఆన్లైన్లో వాట్సాప్ వీడియో ద్వారా చేసుకోవచ్చు. మేము దూరంగా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో వాట్సాప్ వీడియో ద్వారా వాళ్ళకి సెషన్స్ ఇచ్చి వాళ్ళని మంచిగా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకోవచ్చు, డైరెక్ట్గా రావచ్చు. సరే, ఇప్పుడు ఈ కుర్రాడు ఎలా ఉంటాడంటే, ఈ చిన్నప్పుడు క్లాసెస్లోనూ కాలేజీల్లోనూ ఎవరైతే కామెంట్ చేశారండి, ఆ కామెంట్స్ హర్ట్ అయిపోయి ఇప్పుడు ఆ వాయిసెస్ అన్నీ బాగా వినిపిస్తుంటాయి అనమాట. 24 hours వాటితో ఫైటింగ్ చేస్తుంటాడండి. పెద్దగా అరుస్తుంటాడు, వాళ్ళ మీద అరుస్తాడు అనమాట. అక్కడ ఎవరు లేరు. ఓకే, ఇక్కడ ఎవరు లేరని చెప్పడానికి బాగా 4 నెలలు పట్టిందండి. 4 నెలలు మరి ఆ థింకింగ్ మార్చడానికి. ఇప్పుడు రియలైజ్ అయ్యాడు ఇది, ఎస్ ఇక్కడ ఎవరు లేరు. ఓకే, ఇంకొక 2 months కౌన్సిలింగ్ ఇచ్చామంటే దీని నుంచి పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ స్కిజోఫ్రీనియా అనే ప్రాబ్లంలోంచి ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన అవసరం లేదు. మీకు చక్కగా సైకలాజికల్ కౌన్సిలింగ్, దీనే సైకోథెరపీ అంటారు. ఈ సైకోథెరపీలో కూడా నేను ఇచ్చే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే నేను మొత్తం రీసెర్చ్ చేసి ఈ మెథడాలజీ డెవలప్ చేశాను అనమాట. ఇక్కడ మెయిన్గా మేము ఏం చేస్తామంటే థింకింగ్ థెరపీ ఆర్ థాట్ థెరపీ అంటాం అనమాట. అంటే వాళ్ళ ఆలోచనలు సరిచేసి ఆలోచనలు ఎక్కడెక్కడ రాకుండా వాటిని సరి చేస్తాం.
తర్వాత నాలెడ్జ్ థెరపీ అంటాం. వాళ్ళకి ఎక్కడెక్కడ నాలెడ్జ్ తక్కువ ఉందో ఆ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ చేత నోట్స్ రాపిస్తాం. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తగినట్టుగా నోట్స్ రాపిస్తాం అనమాట. ఈ నోట్స్ చదువుతూ ఉంటే మేము వాడే టెక్నిక్ ఏంటంటే కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. ఇది నేను ఓన్గా డిజైన్ చేశానండి. ఇది డిజైన్ చేసిన తర్వాత 100% సక్సెస్ రేట్. అది స్కిజోఫ్రెనియా కావచ్చు, బైపోలర్ కావచ్చు, ఓసిడి కావచ్చు, మామూలు డిప్రెషన్ కావచ్చు, ఎనీ యాంగ్జైటీ డిజార్డర్స్ కావచ్చు, ఎనీ స్ట్రెస్ కావచ్చు, 100% బయటకు వస్తున్నారు. అందుకని ఇప్పుడు మాది 100% సక్సెస్ రేట్ అండి. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఎలాంటి మానసిక సమస్య ఉన్నా మా దగ్గరికి రండి, చక్కగా స్టడీ చేస్తాము, మీకు కావాల్సిన సొల్యూషన్స్ ఇస్తాము. దాంట్లోంచి బయటపడిన తర్వాత చక్కగా మ్యారేజ్ చేసుకోవచ్చు, చక్కగా జాబ్ చేసుకోవచ్చు, మళ్ళీ హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అండి. మేము ఇంకోటి కూడా ఏం చేస్తామంటే వాళ్ళు కేవలం ప్రాబ్లమ్స్లోంచి బయటకు రావడం కాకుండా వాళ్ళ భవిష్యత్తుని ఎలా బిల్డప్ చేసుకోవాలి అది కూడా నేర్పుతామండి. సో అందుకని వాళ్ళకి సమస్యలు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్గా చాలామంది సైకాలజిస్టులు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వదిలేస్తారండి. వదిలేస్తే వీళ్ళు ఎటు పోవాలో వాళ్ళకి తెలియదండి. అందుకని వాళ్ళకి ఫ్యూచర్ డైరెక్షన్ కూడా ఇస్తారు. ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేశాను, మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను, సైకాలజీలో మాస్టర్ చేశాను, సైకాలజీలో ఎంఫిల్ చేశాను. ఇన్ని చేశాను కాబట్టి చాలా 21 years రీసెర్చ్ చేశాను సైకలాజికల్ ఇష్యూస్ మీద. కాబట్టి తప్పనిసరిగా మీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఎవ్వరు కూడా ఈ స్కిజోఫ్రీనియాతో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, స్కిజోఫ్రేనియా అనేది చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు. దీని మీద ఎంతో పరిశోధనలు చేసి ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళని మీరు బయటికి తీసుకొస్తున్నారు. చక్కగా మరొక కొత్త జీవితాన్ని మీరు అందిస్తున్నారు. అందువల్ల మీలో ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ స్కిజోఫ్రేనియా అనే సమస్యతో బాధపడుతుంటే కనుక సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారిని కలిసి చక్కగా ఈ సమస్యను పరిష్కరించుకోండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.